ప్రియమైన వాళ్ళగా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే 17వ వచనంలో మాత్రం మనం చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ఏమన్నానండి, నేను ధ్యానించుచు మొదలుపెట్టుకుంటుంది. వినండి, మనం ఎలా మొదలుపెట్టాలంటే ఉదయం ప్రార్థన చేస్తామనుకో, ఈరోజు ప్రార్థన అయిపోయింది అనుకోవటం లేదు. భక్తుడు ఎలా ప్రార్థన చేశాడంట? ఉదయం ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, సాయంకాలంలో కూడా ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన ఆలకించుచున్న దేవుడు. ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన సమయం ఏది? మన ప్రార్థన సమయం అంతా మనం ప్రార్థించే ఆ గడి ఏమైందా గడి? అమ్మా, సంతోషంలోనే ప్రార్థన చేస్తామా? దుఃఖంలో ప్రార్థన చేస్తామా? శ్రమలో ప్రార్థన చేస్తున్నామా? వ్యాధుల్లో ప్రార్థన చేస్తున్నామా? నిందల్లో అవమానాల్లో కూడా ప్రభా ఈ నింద నాకెందుకు రావాలి, ఈ శోధన నాకెందుకు రావాలి, దేవుడికి స్తోత్రం కలుగుగాక, ఈ బాధ నా మీదకి ఎందుకు రావాలి, ఈ పరాజయం నా ఇంటి మీదకి రాబిడ్డలకు ఎందుకు రావాలి? లేదా దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా ఏ పరాజయం చూడకూడదు, ఏ అవమానం వారి జీవితంలో ఉండకూడదు. వారు ఎల్లప్పుడూ మన ప్రార్థన ద్వారా దేవుడితో పోరాడాలి. సోమవారం 1 గంటకి ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ ఉందా? సోమవారం 3ంటికి ప్రార్థన చేయడం అని ఎక్కడ ఉందా? అమ్మా, అలా ఎక్కడ కూడా రాయబడలేదు. కనుక స్తోత్రం చెప్పు. అంటే 24 గంటల్లో కూడా ఏ గంట అయినా, ఏ సమయమైనా, ఏ జామైనా కానీ దేవుని బిడ్డలు దేవుని సన్ని ప్రార్థన చేస్తున్నా దేవుడు వారి మనను ఆలకించి దేవుడై ఉన్నాడు. కనుక స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ జామైనా ప్రార్థించి 5 గంటలు ప్రార్థన చేసినండి అంటావేమో, మళ్ళీ రోజంతా పని లేదు కదా, రోజులో నీకు పని మళ్ళీ చేయాలి, మళ్ళీ ఏదో ఒక జామును ప్రార్థన చేయి, మళ్ళా 3వ జామునే సాయంత్రం వేళ కూడా ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రభు నీ వైపు చూస్తున్నాడు. నేను ఆలోచించడానికి, నేను స్వస్థపరచడానికి, నేను బలపరచడానికి, నీ కార్యమును ఆయన సఫలము చేయడానికి దేవుడు నువ్వు ప్రార్థిస్తావా లేదని దేవుడు కనిపెడుతున్నాడు. నేను సోదరులారా, నీకు నాకు దేవుడి ప్రేమ కావాలంటే, దేవుడి కృప మనం పొందుకోవాలంటే, దేవుడి కార్యం మనం చూడాలంటే ఎలా చూడాలి? ప్రార్థన ద్వారా మాత్రమే. వినండి, ఏలియా ప్రార్థించిన తర్వాత అద్భుతాలు జరిగాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. వర్షం ఆగిపోవడానికి ప్రార్థన చేశాడా లేదా? వర్షం ఆగిపోవడానికి ప్రార్థన చేశాడు. వర్షం పోవడానికి ఏం చేశాడు? 7 మార్లు ప్రార్థన చేశాడండి. ఎన్ని మార్లు? 7 మార్లు ప్రార్థన చేయగా 7వ వారు అంటున్నాడు, ఎవరో ఏడి దగ్గర ఉన్న ఒక దాసుడు ఏమన్నాడు? అయ్యా, సముద్రం నుండి ఆలోచన ఎంత జ్ఞానం. కనుక స్తోత్రం చెప్పండి. ఎంతంత ఆలోచన జ్ఞానం ఇలా పైకెక్కుతుందని చూస్తున్నాడు. 7వ వారు 7వ వారు ప్రార్థన చేయగా మేఘము ఆ సముద్రము నుంచి పైకెక్కుతుందట. దేవుడికి స్తోత్రం కలిగాక ఏది అప్పుడన్నాడు, ఓ దేవుడు నా ప్రార్థన అనిపించాడు, నన్ను మనకెళ్దాం, లేక వర్షంలో మనం ఇక్కడ ఉండిపోవచ్చు. అంత బలమైన వర్షం రాబోతుంది, అంత బలమైన వర్షం రాబోతుందని ఆహావుకు చెప్పాడు. ఎవరు చెప్పారండి? ఆహావుకు చెప్పు. ఆహావేమో రథాల మీద ప్రయాణం చేశాడు. ఏమేమో దేవుడి ఆత్మ కలిగి ఆ గుర్రాల రథాల కంటే ముందుగా తన గృహాన్ని చేరుకున్నాడు. మనకు గుర్రాలు మించిన వారు, గుర్రాలు డబ్బులు కలిగిన వారు బలహీనే కానీ వారి ఎదుట మనం బలవంతులము. ఆమేన్, హల్లెలూయా. వారి ఎదుట మనం బలవంతులము నిమిత్తమే దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. నరుడు పాసగా రక్షింపబడి ప్రార్థన పోరాడుచున్న వారిని ఏ నరుడు ఏమీ చేయలేడు.
నీ తెలివి చాలదు, నీ బుద్ధి చాలదు, నీ సంపద కూడా నీ కుటుంబ స్థితిని మార్చలేదు. నీ కుటుంబ స్థితిని మార్చాలంటే ఎవరు మార్చగలరు? దేవుడే ఆ కార్యాన్ని నీ యందు జరిగించి దేవుడే ఉన్నాడు. దేవుడు జరిగిస్తాడు. చూడండి, హృదయం మార్పు కోసం ఏమైనా బిళ్ళలు ఉన్నాయంటే, హృదయ మార్పు కోసం బిళ్ళలు అనేది ఎక్కడ కూడా లేనే లేవు. మీ హృదయం మారాలి, మార్పు కావాలి. ఇంట్లో నీ పనుల మీద, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నీ కుటుంబ జీవితం మీద నీకు సమాధానం కలిగి ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా పోరాడుతూ ఉండాలి. పోరాటం కలిగి ఉండాలి. నిజమే, భక్తుడు ఈ పాట రాసిన భక్తుడు ఎంత అందరికీ పాట రాశారంటే, ప్రియమైన వల్ల ఈ పాటలో ఉన్న శ్రేష్టత నిజమే మనం కలిగి జీవించాలి. ఈ పాటలో ఉన్న అనుభవం నీలో నాలో ఉండుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ చూడండి, ప్రార్థనలో పోరాడునది పొందకపోవడం అసాధ్యం. ఏది మనకు అసాధ్యం అంటే ఏది కూడా, ఏ విషయం కోసమైనా మోగించే ప్రార్థించే. నీళ్ళు ప్రార్థన కూడా మార్చుకో. గృహంలో ఏ గుణం ఉన్నాయో నాకు తెలియదు, కానీ గృహాన్ని దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు. మన ఇప్పుడు కుటుంబంలో చాలా ప్రార్థన అభిషేకం ఉంది, చాలా ప్రార్థన అభిషేకం ఉంది. దేవుడు రెండింతలుగా ప్రార్థన అభిషేకం ఇంకా అనుకోబోతున్నాడు. ఆమె ఒక ఆలోచన, మంచి ఆలోచన, దేవుని ఘనపరచాలనే ఆలోచన కుటుంబంలో ఉంది. అంటే దేవుడు కుటుంబంలో తన ఇంటినే మార్చబోతున్నాడు. హల్లెలూయా. తన పరిస్థితిని మార్చబోతున్నాడు. నిజమే, దేవుని సొంత పోరాటానికి మనలో ఉండుగాక. ప్రార్థనలో చదవంటే ఏదో ఒకరో ఇద్దరు ప్రార్థన చేసుకుంటే సరిపోదా? సంఘములోనూ అందరూ ప్రార్థన చేయాలి. మళ్ళీ మీ గృహాలు ఉండాలి, ప్రార్థన ఉండుగాక. ప్రార్థన ఉంటే నీ గృహంలో, నా గృహంలో ఉంటే మన శరీరాన్ని నాశనం చేసే దుష్టుడు మన విడుదలకు కాల్చేయడం అధికారము లేదు. ప్రార్థన చేయకుండా కొంతమంది రాస్తున్నాడు. ఇక్కడ కొంతమంది బిడ్డలు ఉన్నారు, కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మీ గృహాల్లో ప్రార్థన లేదని దేవుడు మాట్లాడుతున్నారు. నీ గృహంలో ప్రార్థన లేదు, నువ్వు సంఘానికి వెళ్తున్నావు మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ప్రార్థన లేదని దేవుడు మాట్లాడు. నీ గృహంలో ప్రార్థన చెయ్యి. నువ్వు కలిగిన సమస్యలు ఏమైనప్పుడు కూడా, నువ్వు ఎదురవుతున్న పోరాటాలు ఏమైనప్పుడు కూడా దేవుడు విడిపించగల దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని కుటుంబం, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఇప్పుడు మళ్ళీ భూమిలో లేనే చెప్పగలరా? ప్రార్థన సేవ చేయమని దేవుడు చెప్తే తన కుమార్ని హెచ్చించుకున్నాడు కానీ, తన కుమార్ని కాపాడుకున్నాడు కానీ, తన కుమార్ని బట్టి ఇతరులు తిట్టాడు కానీ, తన కుమార్కి భయము నేర్పని ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరు? క్రీడా 7 సమయంలో 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగున వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారులు, ఏలీ ఎవరు? సావుడు, దేవుడు సావుడు కుమారులు ఎలా ఉండాలంట? అమ్మా ఇలాలి, సావుడు కుమారులు ఎలా ఉండాలి? ఇప్పుడు తండ్రి గారికి ఎవరు సేవ చేయాలి? ఏలీ కుమారులు చేయాలి, అవునా కదా? కానీ ఏలీ కుమారులు ఎలా ఉంటారు సార్?
సమయాలు తెలిసినా కానీ సమయంలో ఒరే నాయన ఏం పనులని కూడా కాదు. చిన్న పిల్లలండి, ఎవరండి ఎవరంట? చిన్న పిల్లలండి. ఏది అనుకుంటున్నాడు? పిల్లలు తెలుసుకో, పిల్లలు చేస్తారు. ఏది ఎటువంటి పనులు చేయరు, కానీ ఏది కుమారు ఎటువంటి పనులు చేస్తారు. వాళ్ళు నైవేద్యం అనే సంఘంలో దేవుని స్తుతించడానికి వస్తుంటే ఆ సంఘ బిడ్డలు వారి ఇష్టానుసారం వారు చేసేవారు. కాబట్టి వారు నైవేద్యం చేయడం కంటే దేవుని మందిరానికి రావడానికి వారికి ఇష్టము. అరే దేవుని మందిరానికి వెళ్తే మనమా పవిత్రం అయిపోతున్నామే. ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేల కోట్ల రోజులు ఆయన కొనియాడబడుతున్నాడని ఈ జనులు అనుకునేవారు. మనం ఆ పరిశుద్ధ దేవుడి సంఘానికి వెళ్తే ఈ ఏది వారు మన జీవితాన్ని పాటు చేస్తున్నారని వారు దేవుడి మందిరానికి నైవేద్యం చేయడానికి వారు వచ్చేవారు కాదండి. ఎందుకంటే వచ్చేవారు కాదంటే ఏది కుమారులు అంత చెడుని కలిగి ఉన్నారమ్మా. ఏది కుమారులు సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, సంఘానికి వచ్చిన వారిని ప్రేమించాలి, సంఘానికి వచ్చే వారు దుఃఖం కోసం ప్రార్థన చేయాలి, సంఘానికి వచ్చిన వారు నలిగిపోతుంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం ప్రార్థన చేస్తున్న వారి పట్ల అమ్మా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని వారిని ఏం చేయాలి? వారిని బలపరచాలి. కానీ ఏది కుమారులు అలా చేయట్లేదు. నా ప్రియ సోదరి సోదరి వల్లరా మీ పిల్లల్ని మీరు ప్రార్థనలో నడిపించమని కోరుకుంటాను. మీరు ప్రార్థనలో ఉండమని కోరుకుంటాను. మీ కుటుంబాల ప్రార్థన గృహాలుగా మీరు సిద్ధపాటు చేసుకుంటుంది కాక కనుక చేద్దామా? మీ గృహాల ప్రార్థన గృహాలు ఉంటే మేలు మేలు కలిగి మీరు పట్టుకుంటారు. ప్రార్థన లేకపోతే పతనమైపోతాం. ఏ లేకపోతే ప్రార్థన లేకపోతే పతనమైపోతాం. ఇప్పుడు ఏదైనా మన కుటుంబ జీవితంలో మేలు కలగాలంటే ఎవరు చేస్తారు మేలు? మేలు చేయవాడు. నీ భర్త స్థితిని మార్చాలన్నా ఆయనే, నీ ప్రార్థన బట్టి. నీ బిడ్డల స్థితిని మార్చాలన్నా ఆయనే, నీ తల్లిదండ్రుల పరిస్థితిని మార్చాలన్నా ఆయనే, ఆయనే, ఆయనే. కాబట్టి నీవు దేవుని రుచి చూసావా? నీ కుటుంబం సౌఖ్యం ఉండాలా? నీ కుటుంబ జీవితంలో నీకు నెమ్మది కావాలి. ఏది కూడా ఉండకూడదు. నా ప్రభు ఆ కుటుంబ దేవుని సరిచి కుటుంబాన్ని అలాగూ చేయబోతున్నారు. హల్లెలూయా. కనుక స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాలను దేవుడు నిన్నెంతగా దీవించబోతున్నారు, నిన్నెంతగా ఆశీర్వదించబోతున్నారు, నిన్నెంతగా మేలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలుగునుగా. నిజమే, ఏడుకు మాను బట్టి సేవ ఆగిపోయిందంట. ఏమాగిపోయింది? దేవునికి నైవేద్యం చేయడానికి ఇస్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి రావటం మానేశారంట. వినండి, దేవుని సన్నిధికి రావటం వల్ల ఎంత మేలంటే వారి మనసు నెమ్మదిగా ఉండేది కాదంట. అయ్యో అయ్యో ఏమి కుమారులు మమ్మల్ని ఎలా చేస్తున్నారు, ఏమి కుమారులు బట్టి మేము దేవుని సంఘానికి వెళ్ళలేకపోతున్నామని వారు అటువంటి తలపు కలిగి ఉండేవారు. ప్రియమైన భక్తుల అటువంటి మాట వారు కలిగి ఉండేవారు. చూడండి, 19 రోజులు 4 అధ్యాయం 19 రోజులు చదువుకుండా 4 అధ్యాయం ఒకసారి 17 మొదటి సమయంలో 4:17 చూడండి. అందుకు అతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులను నిలువలేక పారిపోయి జనులు అనేకులు అతులైరి ఒడ్ని ఫీనెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. ఏమైందంట? ఏలిగా ఎంతమంది కుమారులు? ఏలికి 2 కుమారులు. 2 కుమారులు కూడా వారు ఆశీర్వాదం పొందాలి. ఏం పొందాలి? ఆయుష్ కలిగి ఉండాలి. దేవుని ద్వారా వారు హెచ్చింపబడాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడ అలాగా ఏం జరిగిందంట? 2 కుమారులు కూడా ఒకే రోజు మరణం పొందారు. ఏమి పెడతా? ఏలి, నువ్వు సాముడు కదయ్యా, నువ్వు ఇశ్రాయేలు నడిపించేవాడు కదయ్యా, అయ్యా నీ బిడ్డలు ఎందుకు పతనమైపోతాడంటే ఏలి అంటాడేమో, నా బిడ్డలకు ప్రార్థన నేర్పలేదు, నన్ను దేవుడు అభిషేకించుకున్నాడు, కానీ నా బిడ్డలకి నేను ఈ సేవ
ప్రియమైన వల్ల వాడుకలు అక్షరాంగా జరిగిన విషయం ఇదే. ఒక శాపుడు తనకు ఒకే ఒక కుమారుడు, అతనికి 3-4 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలంట? 3-4 సంఘాలు ఉన్నాయి. మంచి పేరు వాడి పేరు. ఆయనే మీ వదిన గారికి నాకు చుట్టాలని చూశారు. మా ఊరు సభ జరిగేటప్పుడు మా ఊరు వచ్చి మా అమ్మ ప్రార్థన చేసి, అమ్మ మా ఊళ్ళో నీళ్ళ ప్రార్థన చేసి ఒక అమ్మ ఉంది, ఆమె కుమార్తె మీ అబ్బాయికి ఆ కుమార్తె నుంచి దేవుడు శాంతమని ఆ శాపలు మా అమ్మతో వీళ్ళంతా మాట్లాడుతూ మా ఇద్దరేమో అమ్మ కుదిర్చుకోండి. అయితే అతను ఒకే ఒక కుమారుడు 3 సంఘాల్లో. అసలు ఉద్యోగాన్ని చేయొచ్చా? సేవకుని పిల్లలు వినండి, సేవకుని పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేయకూడదు, సేవకుని ఉద్యోగం చేయకూడదు. గవర్నమెంట్ ఉద్యోగం ఎలా మానేస్తాను? పోషకాలనుకుంటాను. నేను కూడా మంచి ఉద్యోగం చేసుకోవాలి, ప్రభు నీ ఉద్యోగం విడిచిపెట్టి నా పని చేయి, నా రాజ్యం నిమిత్తమో నా బిడ్డలకు సిద్ధం చేయాలి ప్రభు నాతో మాట్లాడితే నా ఉద్యోగం విడిచిపెట్టాను. కానీ అతడు తన కుమార్ డాక్టర్ అవ్వాలి అన్నాడట. సరే డాక్టర్ చేత చదువుకుంటాడు, కానీ సేవకుడు చేయలేదు. దెయ్యం పట్టిందండి. దెయ్యం పడితే వినిపించలేని శక్తి ఇవ్వాలి. ఎవరు? సేవకులే. కుమారుడికి దెయ్యం పడితే దెయ్యాన్ని వదిలించలేకపోయారు. అప్పుడు నేను ఒక విశ్వాసం చేసుకుని, ఏంటి నేను వీటితో కుటుంబం ఏ పాస్టర్ కొడుకు దెయ్యం పడితే పాస్టర్ ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేస్తే దెయ్యం వదులుతుందా? ఏం విశ్వాసం, ఏం ప్రార్థన, ఏమి సమర్పణ అనేది మనలో ఉండాలి. సమర్పణ అనేది మనలో అసలు దెయ్యాలకు అధికారము లేదు. ఎవరికి స్తోత్రం కలుగాక. సంఘానికి వచ్చే వారు ఎవరి మీద కానీ ఎవరి మీద దెయ్యాలకు ఎటువంటి అధికారము లేదు, ఉండలేకూడదు. సేవకుడు అభిషేకం లేకుండా తన ఇంటిని బాగు చేసుకోకపోతే ఇతరుల ఇంటిని కూడా ఏం బాగు చేయగలరు? సేవకుల శరీర కోరికలు కలుగుంటే, సేవకులు దేవుని సేవలు అన్యాయం చేస్తుంటే, సేవకులను చిలుగుడికి తిరుగుతుంటే ఆ సేవ ఏదైనా దేవునికి మహిమ కలుగుతుందా? ఏది కూడా దేవుడి ఉద్దేశం, ఏది కూడా అదే సేవ. కావున పేరు కలిగిన కుటుంబం ఈరోజు యుద్ధంలో ఏమంటారంట? యుద్ధంలో ఇద్దరు కూడా 15 వచ్చి పంపిస్తారు. అందుకని ఇశ్రాయేలు ఫిలిష్తీయుల మీద నిలవలేక ఎవరి మీదంట? మనం ఎదుట శత్రువు ఎదుట నిలబడాలంటే మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. మన శత్రువు మన మీద వాడు ఎప్పుడు కూడా గెలవకూడదు. అంటే సోదరం చెప్పండి, అపవాదికి ఎదుట ఓడిపోడు కాక, అపవాదిని కాలంలో శీఘ్రం తొక్కుతుంది కాక. అటువంటి ప్రార్థన మీద కలిగి ఉంది. ప్రియమైన వల్ల వినండి, 15 వచ్చిన అతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల మీద నిలవలేక బాధపడలేదు. జనులు అనేకులు చూసా ఒక్క కుటుంబం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అంట? అనేకులు, లెక్క పెట్టలేనంత మంది చచ్చిపోయారు. అయ్యా మన ఎంత చదువుకుంటే వినాశం అవి ఎందుకు మరియు దేవుడి మనసును పట్టుబడి చెప్పారు. దేవుడి మనసును మాట అతడు కలగగానే ఏమి వారు పీఠం మీద నుండి వెనక్కు పడి మెడగిరికి చనిపోయాడు. ఇతను మనకు కూడా ఎలా తెలుసా? సమాధానంగా లేదు. నీ మనస్థితి కూడా ఎలా ఉండాలి తెలుసా? సమాధానం కలిగి నువ్వు మరణం పొందుదు కాక. భూలోకి వచ్చి నువ్వు ఎత్తబడేటప్పుడంట నీ స్థితి సంపూర్ణ స్థితి ఉండదు కాక. నీ పిల్లలు నీ కళ్ళ ముందు ఒక గులాబీ మొక్కల వలెనో ఆ పూలు వలెనో వారు ఫలించదు కాక. నువ్వు నీ బిడ్డల క్షేమం చూసి నువ్వు వెళ్ళాలి. యోబు గ్రంథం చదువుదాం. యోబు గ్రంథం లాస్ట్ మాట యోబు మరణం చదువుదాం. 12 చూడండి, 42:12. 42:12. యెహోవా యోబును మొదట ఆశ్రయించిన దానంతటి కంటే మరీ అధికంగా ఆశ్రయించాడు. చెప్పండి, మొదట యోబు ఎలా దీవించబడ్డాడు? శ్రమ
దేవుడికి స్తోత్రం చెప్తామా? కావున దేవుడు ఏం చేశాట? యెహోవా యోబును మొదట ఆశ్రయించిన దానంతటి కంటే మరి అధికముగా ఆశ్రయించను. స్తోత్రం చెప్పండి. మరి అధికముగా నిజమే, అధికముగా దేవుడు అనేకమైన ఆశ్చర్యకాలు చేయండి. అధికముగా హెచ్చించేవాడు ఆయనే, అధికముగా సమకూర్చువాడు ఆయనే. ఇగో నీ కన్నీటి పాశపెట్టి తుడిచివేస్తాను వచ్చిందని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నీ శ్రమ నుంచి నీకు విడుదల కలిగిందని ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు కలుగున వ్యాధి నుంచి నీకు విడుదల కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు కలుగున బలహీన దేవుడు నీకు విడుదల కలుగజేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక, దేవుడికి స్తోత్రం కలిగాక. అతడు చూడండి, అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎద్దులను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగెను. 15 వచ్చి చూడండి, 15 వచ్చి. ఆ దేశం అతని 7 కుమారుల సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి సాక్ష్యం ఇచ్చాను. తర్వాత 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరములను చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వాడై, ఎలాగంట? కాలము నిండిన వాడే. ప్రభుని కలుగుంటే నీ జీవిత దినాలు ధన్యకరంగా ఉంటాయి. ప్రభు నిన్ను 1000 రెట్లు దీవించి దేవుడు, 1000 రెట్లు నిన్ను ఫలింపజే దేవుడు. నువ్వు లెక్క పెట్టలేనంత విస్తారమైన దేవుడిని సమకూర్చి దేవుడే ఉన్నా. నువ్వు ఎలా ఉంటావంటే నిండిన కొండ వల్ల ఉంటావు. నిండిన పాత్రగా దేవుడిని చేయబోతున్నాడు. నిండిన పాత్రగా దేవుడిని చేసి నీ బట్టి నీ కుటుంబం యావత్తు కూడా ఫలించి దేవుడిని మనసులో పంపించబోతుంది. కావున మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిని దీనికి నలిగిన హృదయాలతో మనం చేరుదును గాక. ఎలాగంట? దీనికి నలిగిన హృదయాలతో మనం దేవుని సన్నిధి చేరుదును గాక. ఇక్కడ మళ్ళా మొదటి సమయం 4వ అధ్యాయం వద్దాం. మొదటి సమయం 4వ అధ్యాయం వచ్చి 19 రోజు చూడండి. ఇప్పుడు 19 రోజులు ఏలీ కోడలు ఫినెహాసు భార్య అప్పటికి గర్భము కలిగి కనుమొక్కులై ఉండగా దేవుని యొక్క మనసు పట్టబడలేదు. తన మామయ్య ఎలాగంటే ఆమె విని నెప్పులు తగిలి మోకాల మీద కృంగి ప్రసవాయను. ఆమె మృతులందుచుండగా దగ్గరించిన స్త్రీలు ఆమెతో భయపడదు, కుమారుని కట్టిపడింది. కానీ ఆమె ప్రత్యక్షమే కూడా లక్ష్య పెట్టుకుని ఉన్నదై దేవుడి మనసు పట్టబడిందన్న సంగతి తన మామయ్య పెనిమియు చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఏంటంట? ప్రభావము ఇశ్రాయేలును పోయి చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఏం పోయిందంట? ప్రభావం. ప్రార్థన లేకపోతే ఏం కోల్పోతున్నా? దేవుని యొక్క ప్రభావాన్ని మనం కోల్పోతున్నా. ఏం కోల్పోతున్నా? దేవుని యొక్క ప్రభావం కోల్పోయిందంటే నీ మీద సాతాను వచ్చి నీ మీద ప్రబడతాడు, నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది. అందుకనే ప్రభావం మనం విడిచి పోకుండా మనం ఏం చేయాలి? ఆప్తన కలిగి ప్రభా నా హృదయాన్ని కఠినపరచువయ్యా. ఏమనాలి? ప్రభా నా హృదయాన్ని కఠినపరచువు. నేను దీనత్వం కలిగి జీవించే భాగ్యం లేచేవా? ఎల్లప్పుడూ కన్నీటిలో అమ్మా నీకు నీ ఇంట్లో 10 కోట్ల రూపాయలు కానీ ఆ కోట్ల మాత్రం ధనవంతులు కావు, నువ్వు పెద్దవాడు కావు, నీవు గొప్పవాడు కానీ కావు. ఎన్ని కోట్ల రూపాయలన్నా అయ్యా నేను దీనుడనయ్యా, దరిద్రుడనయ్యా, ఎంతగా హెచ్చించడం నేను ఎంతటి
కేవలం మనం నాకేంటి 4 ఏళ్ళు నాకు నోట్లోకి వెళ్తాను అనుకుంటే సరిపోదు. నాకేంటి ఏదో ఒక రోజు ముందు తక్కువ అంటే అది మన నోట రావాల్సిన మాట కానీ కాదు. దేవుడు నీకు ముద్దొచ్చే తక్కువ కావాలి బ్రతికిస్తుంది. నిన్నే కాదు, లోపల ఉన్న వారు ఎంతోమందిని బ్రతికింపజేస్తున్నాడు. లోపల ఉన్న వారందరూ కూడా అలాగే నీకంటే ఎక్కువ పడుతున్నారు. నువ్వు మొదట సంతోషపడదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన వస్త్రంతో సంతోషపడబడుతున్నాడు, నీకు ఇచ్చిన ఇంటితో సంతోషపడబడుతున్నాడు. ప్రభా నన్ను అత్యధికంగా నీవు ఆస్వాదించు. ఎలా ఇవి నీ కంటికి ఏ పాటివయ్యా? ఏంటి మన దగ్గర 10 కోట్లు ఉండడం కానీ ఇవి నీ ఎదుట ఏ పాటివి ఇవి నీ ఎదుట ఏమి కావాలైనా రాలి. ఎంత ఉన్నా కానీ ఏమీ లేదని చెప్పుకోవాలంట. ఎంత ఉన్నా కానీ అయ్యా నా దగ్గర ఏముంది అని మనం మాట్లాడాలి. నా దగ్గర తెలుసా, ఇగో మా ఆయన 10 కాసులు తీసుకోవాలని 10 కాసులు నెక్లెస్ 1 లక్ష రూపాయలు 2 లక్షలు 40 లక్షలు ఇవ్వడం నక్షత్ర గ్రంథంలో చక్కని మాట ఉంది. తర్వాత సామెతలు ధనవంతులమని చెప్పుకుని లేమికి వచ్చిన వారి కలరు, దరిద్రమని చెప్పుకుని ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారంట. చూడండి ఆ మాట ఎవరు తెలుసు, చదవండి. సామెతల గ్రంథం ఉంటుంది. మనం ఏం కలుగున్నా కానీ దాన్ని బయట పెట్టకూడదంట. దాన్ని బయట పెట్టకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఉందని చెప్పుకుంటామో అప్పుడు అది మన దగ్గర నుంచి దానికి రెక్కలు వచ్చి అదేమవుతుంది, ఎగిరిపోతుందంట మన దగ్గర నుంచి క్రీడా. కాబట్టి ధనవంతుడు అని చెప్పుకోవద్దు, నా దగ్గర దరిద్రం అని కూడా చెప్పుకోవద్దు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని కలుగజేయవాడు ఆయనే. ఎవరండి? ఆయన సమస్తాన్ని కలుగజేయవాడు. కాబట్టి నీవు ఏది కలుగుతావో దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని కలపచ్చు. దాన్ని ఇంకా రెట్టింపు చేయనైనా ఇది నీ ఎదుట ఏ పాటుకని ప్రభుని మనం వేడుకోవాలయ్యా, ప్రభుని మనం అడగాలి. అలాగే దేవుని మనం గణపరుస్తూ ఉన్న దాన్ని 2 ఇంతలుగానో 4 ఇంతలుగానో 6 ఇంతలుగానో మనం చేసుకోవాలి. కానీ నాకు ఇది ఉంది అది ఉందని ఎప్పుడు కూడా సాగులు చెప్పకూడదు. నా ఉద్యోగం ఏంటో తెలుసా, నాకు పలానా మంత్రి తెలుసు, పలానా వాళ్ళు తెలుసు అనే మాట నీ నోట నా నోట రానే రాదు. కాబట్టి ఏమి కలుగున్నా కానీ ఏమి ఉండాలకపోయినా కానీ మన నోట దేవుడి మాట కలుగుగా. ప్రభా ఇది నీతో సమానము కానే కాదు. ఎన్ని కోట్లు ఉన్నా కానీ దేవుడి గతి ఏమాత్రం సమానము కానే కాదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం గర్వించుకోండి. కానీ దేవుడిని ఇంకా మనం కనపరచాలి. ప్రభువా నీకు స్తోత్రము, నీవు ఇచ్చినదే ఇది నీ ఎదుట ఏ మాత్రమయ్యా అయ్యా దీనికి నువ్వు గొప్ప దేవుడు అని దేవుడిని మనం ఆలోచించాలి. మనం దేవుడిని ఏం చేయాలంట ఆలోచించాలి. కానీ దేవుడి ఎదుట దాన్ని మనం పొగడకూడదు, దేవుని దాన్ని మనం పొగడకూడదు. కాబట్టి పొగడతలు అనేది మన నోటలో కానీ మన హృదయంలో కానీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన వారికి సమస్తము 13వ అధ్యాయం సామెతల గ్రంథము 13:7 చూడండి. 13:7 ధనవంతులమని చెప్పుకొచ్చు, లేమిని గలవారి కలరు, దరిద్రమని చెప్పుకొచ్చు, బహు ధనముల వారు కాలాడు. నేను అందరూ కూడా మాట్లాడుతున్నారు చేసుకోండి. వారు కలుగున్న ధనం పట్టంట ధనవంతులు మాట్లాడారు. ఇది ఏ వాడిది అనుకుంటారు. మనం ఆ విషయం మనం కలుగుతున్నాం. ఏమన్నారు? 7 సందర్భంగా లైన్ చేసుకోండి. ధనవంతులని చెప్పుకోవచ్చు అంటే మనం నా దగ్గర అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటే ఏమవుతుందంటే ఉన్నది కూడా ఎగిరిపోద్ది. చాలా మంది మనం మొత్తం తక్కువ
దరిద్రుడు, ఈ దీనుడు, ఈ దరిద్రుని నేను దరిద్రుడు ప్రార్థనకు ఆలకించా, ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించని దీనుడైన దావీదు మాట్లాడుతున్నాడమ్మా. సొలొమోను, మోషేటు వీరందరూ అలాగే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ 13 వచనంలో ధనవంతులను చెప్పుకొచ్చు దరిద్రానికి వచ్చిన వారు ఉన్నారంట. కాబట్టి మన ఉద్యోగం గొప్పది కాదు దేవుని ఎదుట, మన కలుగున ఆస్తుపాస్తు దేవుని దైవాలు కూడా మనం కలుగున ఇల్లు మనం కలుగున కాదు, మనం కలుగున ఏ నచ్చిన ఏదైనా నీ పిల్లలు కూడా ఏది గొప్పది కానీ కాదు. మళ్ళా కింద మాట దరిద్రులని చెప్పుకొచ్చు బహుధనవంతులు కలరు. ఏమనుకోవాలి మనం ఇప్పుడు? ప్రభా నేను దరిద్రునయ్యా. ఏమన్నాను మనం? ప్రభా నేను దరిద్రునయ్యా, నాకు ఈ ఉద్యోగం ఇచ్చా అయ్యా, నేను దరిద్రునయ్యా, నాకు వస్త్రం ఇచ్చా, నేను దరిద్రునయ్యా, నన్ను ఇలా ఓటిస్తున్నావయ్యా, అయ్యా నన్ను ఎంతగా హెచ్చించావంటే అయినా నీ కృప నా మీద ఉంచి నన్ను అలా నడిపిస్తున్నావు. ప్రియమైన ఏమీ లేదు అనే మాట క్రైస్తవులు ఉండమే మనుషులు ధారాళంగా దయచే దేవుడు, ఎలాగ ధారాళంగా దయచే దేవుడు. అబ్రహాము దేవుని ఎందుకు వచ్చినప్పుడు దరిద్రుడు, ఏమీ లేనివాడు. అబ్రహాము మరణించినప్పుడంట కొన్ని బంగారాలు, ధనము అన్ని కలిగి ఇస్సాకు అయిన అప్పు చెప్పి మళ్ళా ఇస్సాకు ధనం బట్టి ఎక్కడ గర్వించాలండి? ఎక్కడే లేదు. ఆ ధనం ఒక శాస్త్రము కాదని దేవుని పాదాలు తడుపుతూ జీవించాడు. మళ్ళా ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా ఎక్కడికి వెళ్ళాలంట? సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? అన్న నుంచి తప్పించుకోవడానికి. మళ్ళా అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుని అతన్ని రెండింతలుగా చేశాడు. రెండింతలుగా చేసిన సంతోషం ఉందంటే లేదు, తన అన్న తనను చంపడానికి వస్తున్నాడు. ఆస్తి ఉన్నా ఏమీ మనం రక్షించలేదు. ప్రార్థన ఒక్కటి మాత్రం మనల్ని రక్షించారు, తనను కాపాడలేదు. మళ్ళా కింద చదువుకోండి, పైన చూడండి, 5వ చూడండి. నీతిమంతుని కన్న మాట అసహ్యము అంటే నీతిమంతుడు అంట లోకంలో చెప్పే మాటలు ఏ మాత్రం కూడా వినడు. లోకంలో ఉన్నవారు తాము పొగుడుకుంటారు, తమ పేరు బట్టి తమ బ్రతుకు బట్టి ఏదో విధంగా పొగుడుకుంటారు. మనం ఏ విషయంలో పొగడడానికి అక్కడికి ఏంటన్నాడు? భక్తిహీనుడు నిందించు అవమానపరచు. భక్తిహీన జీవితం అంటే అతడు ఏం చేస్తాడంట? నిందించు అవమానపరచు. మన ఆలోచించండి, యథార్థవంతుడికి నీదే రక్షకము. యథార్థవంతుడంట దేని బట్టి ఆనందిస్తారు? డబ్బు బట్టి కాదు, ధనం బట్టి కాదు, నువ్వు కలుగున్నదే దేని బట్టి కూడా ఏమాత్రం అతిశయించకూడదు. దేవుడిని ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి మనం ఆనందించుదురు కాక. రక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నన్ను రక్షించావు, నీకు స్తోత్రం. మన ఆ టీవీ ఆ సినిమాలు వచ్చేసి పొరలో ఒక సాక్షి పెట్టారు. ఎవరైనా కాదు ఇంకా అది సినిమా యాక్టర్ మన రాజా ఏదో పేరు, అతని సాక్షి. అతను అంటున్నాడు, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్నెన్నో రూపాయలు ఉన్నాయి, వాటికి అందలేదు. అయితే నా ప్రాణము పాతాళములో చేరిన నా ప్రాణాన్ని దేవుడు తన ఆత్మలను రక్షించుకున్నాడు. అప్పుడు నుంచి ఆ డబ్బులు ఆ సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు? దేవుని సేవ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. సినిమా యాక్టర్లు డబ్బులు విడిచిపెట్టేస్తారు, దేవుడు నమ్మబడ్డారు. దేవుడు శుభ్రత ఏం తెలుసా? యేసు ప్రభు లేకపోతే డబ్బున్నంత మాత్రం మన ప్రాణానికి రక్షణ లేదు. ఎంతో మంది అలా రక్షింపబడుతున్నారు, ఎంతో మంది అలా రక్షింపబడుతున్నారు. మొదట మనకు కావాల్సిన రక్షణ. రక్షణ మనం కాసుకోవాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా మన రక్షణ
దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభువులకు ప్రియమైన భక్తుడా, ధనవంతులు తమ రక్షణ బట్టి వారు యథార్థవంతులు నీచే వారికి రక్షణకరమని మనం ఇక్కడ వాక్యం మనం చదువుకుంటున్నాం. అయితే మరొకసారి మనం చదువుకున్న లేఖనానికి ఒకసారి మనం వెళ్దాం. ఏ లేఖనం చదువుకున్నాం మనం? మొదట ఏం చదువుకున్నా? కీర్తన 4 55:17. చిట్టి చదువు, చిట్టి చదువు 55:17. చిట్టి ఏం చదువుతలేదు? చిట్టి చదువు. వాక్యం చదువుతలేదు. ఉద్యోగం నాకు శుక్రాశుక్రాలు ఫోన్ చేసి ప్రార్థించేయడానికి పోతాం. వాక్యం చదువుతలేదు. చదువు. వాక్యం చదవడానికి కూడా అభిషేకం కావాలి. మీ అక్క తరుపుతారు చదువుతారు, నువ్వు చదువుతలేదు. అమ్మ చదువు లక్ష్మి. సాయంకాలం ఉదయమున మధ్యాహ్న నేను ధ్యానించు మొదలుపెట్టుకును. ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసారా, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆలకించు దేవుడు. ఆలకించే దేవుని ఎదుట మన ప్రార్థన కనబడమే కాదు. ప్రార్థన చేస్తావా లేదా? ఇప్పుడు చూడండి, చంద్రవంశి విజయం గారు వచ్చారు. మన సంఘానికి మొదలుగా చెప్తున్నారు. అమ్మ విజయం గారు మొదలైనా ఆవిడ గురించి చంద్రబాబు ప్రతి ఒక్కరు చెప్తారు. ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ సాక్ష్యం అనేది చాలా గొప్ప. ఏది గొప్ప అంటే మీ డబ్బు గొప్ప కాదు, మీ బంగారం, మీ పిల్లలు ఏది గొప్ప కాదు. ఏది గొప్ప అంటే ప్రార్థన చాలా గొప్ప. రాహుల్ గారు, మీరు మట్టి గారు రమణ గారు అని మన దగ్గరకు వస్తారు. వీళ్ళు వదులుందండి రమణ వాళ్ళ వదిన చాలా ప్రార్థన చేస్తుందంటే రమ్మంటే వస్తలేదండి. ఆవిడ వస్తే ఇంకా గొప్ప అద్భుతంగా ఉంటుందని నాకు చెప్పేవారు. సర్లే, నేను ఆమె తెలియదు కదా, మరి ప్రార్థన చేస్తే పేరు కలిగి విన్నాను. అయితే కొన్ని దినాల తర్వాత వచ్చిందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి మంగళవారం ప్రార్థన చేస్తే చాలా కన్నీటితో ప్రార్థన, చాలా దీన మనసు కలిగిన ప్రార్థన, ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన ప్రార్థన కలుగున్నావా? ధన్యురాలువే, ధన్యుడివే. ఇక మీద మూలంలో ఏదైనా కానీ దాన్ని మించినది ఏది కూడా లేదు. కాబట్టి ప్రార్థనని ఆ వరాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చారు. ఆ ప్రార్థన వరాన్ని కోల్పోవద్దు. ఆ ప్రార్థన వాక్యాన్ని విడిచిపెట్టద్దు. ఆ ప్రార్థన స్థలాన్ని అపవిత్రము చేయకూడదు. నేనే ప్రేమను వల్ల పిల్లకాలం మునుపు మంచి ప్రార్థన పరుని నేను మధ్యప్రదేశ్ మా సొంతలు వచ్చాను. మా అన్నదమ్ములందరూ కుటుంబంలోకి వచ్చి సినిమా చూస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారు? వెళ్ళినప్పటికీ సినిమాలో కూర్చొని నాకు కూడా కూర్చేసారు. 10 నిమిషాలు కూర్చున్నప్పటికీ ఈ టీవీ పైన గోడ మీద లేచి నువ్వు ప్రార్థన చేయమని ఒక మ్యాట్ రాస్తుంది. మా తమ్ముడు రాసి పెట్టే గోడ మీద. అది చదవగానే అమ్మో, నేను ఈ చదువుకుంటే నా దేవుడికి ఇష్టం కాదని నువ్వు లేచి ప్రార్థన చేయమని దేవుడు నాకు ఎక్కడి నుంచి లేచిపోవడం నాకు అవసరమని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పాను. ఇప్పుడు కూడా ఇళ్లలో సినిమా పెట్టద్దు, సీరియల్ చూడద్దు, అది దేవుడికి విరోధమైన క్రియ. ఇప్పుడు పెళ్లి కాకుండా దేవుడు మాట్లాడేవాడమ్మా. నా విషయం అటువంటిది. నేను అందుకనే మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాను, మిమ్మల్ని కదుపుతూ ఉంటాను, మిమ్మల్ని గర్తిస్తూ ఉంటాను. దేవుడు నాతో కాదు, మీతో కూడా మాట్లాడదు కాక. ఎవరితో మాట్లాడతాడు? ప్రార్థన కలిగిన ప్రతి ఒక్కరు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రభు నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? పులిహార పెట్టు, పలవ పెట్టు, ఇంకేవో పెట్టు, ఏమి దేవుడు కోరుకోవాడు. నీ హృదయాన్ని మాత్రం కోరుతాడు. ప్రార్థన విషయం ఏదో లేదా దేవుడు అది మాత్రమే చూస్తాడు. ఇలాగ రండి, అక్కడ
తిరుగుతున్నారు. పాపము చెడుతనము దాంట్లో జరుగుతుంది. ఏం జరుగుతుందంట? పాపమును చెడుతనము దాంట్లో జరుగుతుంది. దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నవి. వంచనయు కపటము దాని అందరి వీధుల్లో మారగా జరుగుతున్నవి. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు నన్ను సహించవచ్చును, నా మీద పెట్టుబడివాడు, నన్ను తప్పట్టువాడు, అట్టువాడిని దాచవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెబుతాడు, నా పని చేయడు. మనము ఉన్నవారము ఉత్సాహం సమూహంతో దేవుని మందిరము పోయి ఉన్నవారము. ప్రియమైన వారుగా, దేవుని సంగీత వారు బలత్కాలు కానీ కలహాలు కానీ లోక సంబంధమైన మాంత్రిక వ్యభిచార జీవితం కానీ మోసకరమైన ఆలోచన కానీ ఇవే ఉంటాయి. అక్కడ దేవుడు నివాసము చేయడు. నేను విషయం చెప్పిన మీకు అందరికి బాగా గుర్తు. మధ్యలో అప్పటికి పొలాదేశ్వరంలో నేను వాడి తెచ్చేవాడు. ఉదయం నాకు యాక్సిడెంట్ అయింది. ఒక రోజు వచ్చి నన్ను గుద్దేస్తాయి. కాలు మొత్తం తిరిగి తుండు కుట్టుకొని ఆ రాత్రి సాధారణంగా అన్నారు, నీవు నా 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 స్థలంలో వచ్చి నా పీటను కదిలిస్తావా? చూసావు, నీ రక్తం దాన్ని చూసావు అంటే సాధారణంగా కలిగి వచ్చి చూసారా? ఎవరు తెలిసింది ఇక్కడ వచ్చి? సాధన కూడా తెలుసు. నేను వాళ్ళ ఒక పీఠాన్ని కదిలించడానికి దేవుడికి స్తోత్రం కలుగాక. వాడు ఇక్కడ ఎంతైతే వాడు అధికారం కలిగి వాడు అధికారాన్ని యావత్తు కూడా నాశనం చేయాలంటే ప్రార్థన కావాలమ్మా, ప్రార్థన కావాలి. నేను ఒక్కరిని ప్రార్థన చేస్తే బాగోదు, ఇంకా ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రార్థన 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 మీకు తెలియపరచాలి. అమ్మా సంఘానికి రండి అని గద్దించాలి. నేను మిమ్మల్ని నేను చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసుకుంటారు. అయితే ఆడేమన్నంట, నీ రక్తము నేను త్రాగని చూసావు అన్నాడు. నాకు ఆరాధన కలిగి అయితే నేను వాడిని ఆ రాళ్ళు ఏ రాళ్ళు నల్వాళ్ళు స్వాప్ చేస్తాను కదా, నా రక్తం తాగు కదా, రాబోతున్న దినాల్లో నీ నోట్లో ఇవే నేను కూరేస్తానని వాడి నోట్లో రాళ్ళు కూరేస్తుండగా బాబో నేను ఉండలేని పారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలిగాను. పారిపోడు కాదా సాతాను, పారిపోడు కాదా మీ కుటుంబ జీవితాన్ని, మీ బిడ్డ జీవితాన్ని వాడి సంతృష్టుడు. పారిపోవాలంటే ఏం కలిగి ఉండాలి? మన రక్తం ఒరిగినా పర్లేదు కానీ రెట్టింపు రక్తం దేవుడు దయచేస్తాడు. మన అవమానం చెందిన పర్లేదు కానీ ప్రార్థన మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఈ సాతానికి భయం, సాతానికి ఏ విధంగా భయపడతాడంటే నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తున్నావు దాన్ని బట్టి వాడు నివాసం చేస్తున్న స్థలాన్ని వాడు ఖాళీ చేసి పారిపోతాడు. నీకు సాతాన్ని కనుక్కోండి, నీకు దీపం ఆరట్లేదు, ప్రార్థన ఆగిపోవట్లేదు, ప్రార్థన రూపం నడుస్తుంది ప్రతిరోజు ఏదో సమయం ప్రార్థన చేస్తున్నా నీకు సాతాన్ని వదిలేసి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రార్థన లేకపోతే సాతాను ఇంకా బలపడిపోతాడు, వాడు ఇంకా నేను శత్రువు వేసుకుంటాడు. కాబట్టి నీకు మేలనేది జరిగింది. ప్రియమైన అలంకారు మేలు కలిగి మనం బ్రతకాలి, మేలు కలిగి బ్రతకాలి. ఇక్కడ కింద మాట మన సంగతి ముగించేస్తాను చూడండి. కింద మాట 16వ వచనం, అయితే నేను దేవుడికి మొరపెట్టుకుంటున్నాను, యెహోవా నన్ను రక్షించును. ఆ యువకుల భక్తులు ఏమిటంటే నేను దేవుడికి మొరపెట్టుకుంటున్నాను, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మోసి ప్రభువుని సమర్పించుకుందాం. భక్తులు అంటున్నారు, నేను సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున కూడా నేను ధ్యానించును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆయన ఎవరు తెలుసా? ఆలకించు దేవుడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించు దేవుడు. నీ శత్రుల మీద నీకు విజయము, నీ జీవితంలో నీకు విజయము, నీ కుటుంబంలో నీకు విజయము, నీ బిడ్డల ద్వారా నీకు విజయము కలుగును గాక.
నీతో నాతో మాట్లాడుతుండగా మాట్లాడిన దేవుని మాటలు మనం ఆలకిద్దాం. మాట్లాడిన దేవునిగా నీతిని మనం కలిగి ఉందాం. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. యథార్థవంతుల నీతియే రక్షణ. నిజమే నిజమే. యథార్థవంతులు ఉండడానికి దేవుడు నేను పిలిచాడు. నీతిని కలిగి ఉండడానికి దేవుడు నేను పిలిచాడు. ప్రార్థన కలిగి ప్రతిఫలించే దేవుడు నీతిని మనందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడి ఉపదేశం చాలా శ్రేష్టమైనది, విలువైనది. దేవుడి సన్నిధి కూర్చున్న సమయానికి విలువైనది. దేవుని సన్నిధికి చేరి ఆరాధించడానికి విలువైనది. దేవుని సన్నిధికి కూర్చుని వాక్యం వినడానికి బహు దీవెనమ్మా. అట్టి కృప మీకు కలుగుని గాక. అట్టి కృప మీ సంతానం కలుగుని గాక. అట్టి కృప మీ ఉద్యోగాలు, అట్టి కృప మీ పనులు, అట్టి కృప మీ ప్రయాణాలకి, మీ ఆరోగ్యాలకి కలుగుని గాక. ఇచ్చిన ఉపదేశం నుంచి రూపాయికి తీసుకోవచ్చు. సమస్తమానికి చెందిన గాక. ఆమె మహిమా స్వరూపుడా మా రాజా మా ప్రాణనాథుడా తీసుకోవాలి. ప్రభు ఎవరైనా సమయంలో మీరు పంపించిన ప్రభు ఉపదేశం బట్టి మీకు స్తోత్రం. ఏది కుమారుల గురించి కూడా చదువుకున్నాం. నేను ఏది గొప్ప దైవ సాగులైనప్పుడు కూడా ఏది కుమారుని యెహోవాని ఎరిగిన వారై దుర్మార్గంలో వారు కనుగొన్నారని మేము అయినా మా సంతానం వారి మేము కానీ అటువంటి దుర్మార్గం మాటలు ఎక్కడ కూడా ఉండకూడదు. దుర్మార్గం పరిశుద్ధత కలుగుని కాక, పరిశుద్ధత కలుగుని కాక. మీరు మీద మీరు సంతానం మీద పరిశుద్ధత కలుగుని కాక. మీరు మీ సంతానానికి సేవలో పాల్గొనవలసిందిగా, మీరు మీ సంతాన సంఘంలో మోగించని పాత్రగా సిద్ధపాటు చేయమని మీరు ఏది కుమారులు ఒకే రోజు మాటించారు. ఏది కుమారుతో పాటు ఇశ్రాయేలు సమూహం చనిపోయింది. ప్రభా అయా పినహాస కుమారుడు భార్య నేను మా కానుకోలేదుగా ప్రభా, నేను ఆమె కూడా చనిపోయింది కుమారుని కానీ ఇశ్రాయేలు నుంచి ప్రభావము వెడలిపోయి కానీ ప్రభావం కలిగిందైనా ఆమె ఎప్పుడు చేత కుటుంబపోలేదు కానీ తన మామ తన యొక్క ఇద్దరు కూడా చనిపోయేదానికైనా కానీ ఎందుకని కుటుంబపోయి ఇశ్రాయేలు ప్రభావం పోయిందని తాను కన్న కుమారుడికి ఈ కాలంలో కని పేరు పెట్టింది. నిజమే అయినా మిమ్మల్ని కనుగొన్న వారు ఉంటున్నారయ్యా. మీ సరి మోగించేవారు, హెచ్చించేవారయ్యా, స్థిరపరిచేవారు, బలపరిచేవారు, అయా సమకూర్చేవారు మీరే. మిమ్మల్ని మర్చిపోయి ప్రతిదే మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతే మా ప్రజలు శూన్యమై ఎవరు కూడా అతిగా కాకుండా మిమ్మల్ని కలిగిన వారుగా, మీ సరి ప్రేమించిన వారుగా, మీ సేవల పాల్గొనవలసిందిగా, సత్యమును కలిగి సత్యమును ప్రేమించి, నీతిని కలిగి నీతిని ప్రార్థన కలిగి నీతిని కథము కలుగుండి మిమ్మల్ని ఆలోచన ప్రబోధించి ప్రభా రేపు దినాలు ఆగస్టు 15 రేపు దినాలు ప్రభా జరిగే యేసు కోసం జరిగే ప్రార్థనలో మా ప్రియ బిడ్డలందరూ కూడా పాల్గొనవలసిన వారు ఎవరి బిడ్డలందరూ కాకుండా నేను మా దేశం రక్షణ కోసం, మా దేశం యొక్క అయా రక్షణ కోసం మేము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపడి చేయండి. రేపు కూడా నేను మీ బిడ్డలందరూ కూడా అయ్యా రావడానికి సహాయం చేయండి. ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా మీ సరి మోకరించేవారు ఎవరు కూడా ఎవరి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరు రావడానికి సహాయం చేయండి. మరొకసారి నేను ఎదుగుతున్న పెళ్లి రోజునైనా, ఈరోజు చోటు పుట్టినరోజైనా, నిన్న సరైన పుట్టినరోజైందయ్యా ప్రభు ఈరోజు ప్రభు ఇక్కడ ప్రార్థన సాయంలో బిడ్డలు బలహీనమని వచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నారు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడిపించును గాక. ఆమేన్. ఆ ప్రాణమా ఆయన చేసిన ఆమేన్ ఆమేన్ ఆమేన్.